అక్కడక్కడ అడుగుడు మాట్లాడుతున్నాను. బీజేపీ ఎడ గెలుస్తుంది బిడ్డ మొత్తము ఈ సర్వేలు పోటీగాడు టిఫెటిల్లు ఉన్నాడు కదా, చుట్టెటిల్లు ఆంధ్రాలో ఒక సర్వే కంపెనీకి 2 కోట్లు ఇచ్చినాడ. ఏ సర్వీస్ వాళ్ళే గెలుస్తారని చెప్పుకోవాలట, ఏ సర్వీస్ వాళ్ళే గెలుస్తారని చెప్పుకోవాలట. ఇక కాంగ్రెస్ వాళ్ళు గెలుచులేదు, గెలవని తెలుసు వాళ్ళకు కూడా. ఇలా ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటే ఈవెంట్కి నొప్పైనా ఇవాళ మనం మీటింగ్ పెట్టుకుంటే పర్మిషన్ క్యాన్సిల్ చేసారు. మీటింగ్ పెట్టుకోదట ఇచ్చిండ్రు, క్యాన్సిల్ చేసారు, క్యాన్సిల్ చేశారు. నేను చెప్పిన నీ పర్మిషన్ తీసుకొని సంకలం పెట్టుకో, ఇంకెక్కడైనా పెట్టుకో. అరే పాత బస్తీకి భాగ్యలక్ష్మి గుడి మీటింగ్ పెట్టిన పార్టీ భారతీయ జనతా పార్టీ, దూరబండ మాది, జుబ్లీల్స్ మాది, పక్కా వస్తా, వచ్చి తిడతా. నీ పర్మిషన్లు గిర్మిషన్లు జంటనై భారత్ మాతాకి జై, జై శ్రీరామాని గర్జిస్తాం, గాంధిస్తాం. ఈ జుబ్లీల్స్ గడ్డ మీద ఆ కాషాపు జెండాను రెప్పరెప్పలు ఆడిస్తామని చెప్పి వచ్చినా మీకు ఏం నొప్పని నాకు అర్థం కాలే. కాంగ్రెస్ వాళ్ళకు భయం ఏంటంటే వాళ్ళకి తురుకోలకు జోకుడు మొదలు పెట్టిరన్న, టోపీ పెట్టుకుని మొదలు పెట్టారు, పాకిస్తాన్ జోకుడు మొదలు పెట్టారు. నాకు గుర్తొస్తుందన్న, ఎందుకంటే నాకైతే అలవాట్లేదన్న. అన్న నిన్న ధర్మాన్ని కాపాడుతున్నా, హిందూ సమాజాన్ని సంఘటితం చేయడానికి కష్టపడుతున్నా, హిందూ ఓట్ బ్యాంక్ తయారు చేయడానికి కష్టపడుతున్నా, ఇంకో మతాన్ని కించపరచానా. ఆ టోపీ పెట్టుకుని ఓట్లు అడిగే రోజొస్తే నా తల నరుక్కుంటా చెప్పండి టోపీ పెట్టుకున్నాను. పహల్గాం మర్చిపోలే కదా. పహల్గాంలో హిందువుల అవయవాలు చూసి కాల్చి చంపేసిన హిందువులను మర్చిపోయారా? హిందువుల అవయవాలు చూసి కాల్చి చంపేసినా. నాకు ఈ కాంగ్రెస్ వద్ద డౌట్ వస్తుందన్న. ఈ టోపీలు పెట్టుకొని తిరిగి ఈ పాకిస్తాన్ జోక్తుంటే ఫస్ట్ వీళ్ళని చెక్ చేయాలి. వీళ్ళు నిజంగా హిందువులేనా, వీళ్ళ DNA పాకిస్తాన్ కి ఇట్లా ఉందా అని డౌట్ వస్తుందన్న. చెక్ చేయాలి లేదా? ఇవాళ బండి సంజయ్ వస్తారట, మీటింగ్ ఆపుతారట. నీ అయ్య జాగిరాదు, నీ తాత జాగిరాదు. అరే కేసీఆర్ గడిలు బద్దలు కొట్టింది మనం, కేసీఆర్ మెడలు వంచింది మనం, కేసీఆర్ ఫామ్ హౌస్ కు పరిమితం చేసింది మనం. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎగిరాల్సిన కాషాయ జెండా ఎగరలేకపోయిందన్న బాగా అనిపిస్తుంది అన్న. మీరేక ఓట్లే లేక మాకు ఇలా మూర్ఖుడు కేసీఆర్ అంటాడు అని కొడుకు, ఇంకా మూర్ఖుడు. ఈ మధ్య సినిమాలు నేర్చుకునేది జనతా గ్యారేజ్ జలా కొడుతున్నాడు. ఈయన అర్ధరాత్రి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాడు. మీ అయ్యా ఆఫీస్ ఫామ్ హౌస్ వాడు కావాలట ఎప్పుడైనా. మళ్ళా 3 సంవత్సరాలకు వాళ్ళ అయ్యా బయటకు వస్తాడట, అప్పుడు ముఖ్యమంత్రి అవుతాడట.